మనం ఈ సెషన్లో డిస్కస్ చేయబోతుంది ఏంటి అంటే మార్చ్ కరెంట్ అఫైర్స్. జనరల్గా మనకి కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీ కనుక మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే, ప్రజెంట్ ట్రెండ్ కనుక అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్స్ బాగా అంటే కొంచెం డీప్గా అడగడానికి స్కోప్ దొరుకుతుంది. కాబట్టి దాన్ని ఉద్దేశించి మనం డిస్కస్ చేస్తున్న కాన్సెప్ట్స్ని కూడా కొంచెం ఇన్డెప్త్ ఉండేటట్టుగా మనం అంటే కొంచెం స్ట్రాంగ్గా అసర్షన్ మోడల్లో ఉండేటట్టుగా ఫ్రేమ్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ప్రతి పాయింట్ని మనం మిస్ చేయకుండా వెళ్ళాల్సిన ఆబ్జెక్టివ్ ఉంది. సో ఆ కండిషన్లో మనం దెన్ మార్చ్ కరెంట్ అఫైర్స్ని చూడబోతున్నాం. మార్చ్ 2024 కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం, డిస్కస్ చేయబోతున్నాం. అంటే డే వైజ్ వద్దాం. డే వైజ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తే ఏంటి అంటే మనకు వీ కెన్ గెట్ ఇనఫ్ టైమ్ టు గెట్ డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కదా. సో ఒక్కొక్క డేలో ఏవైతే ఇంపార్టెంట్ మనకి నేషనల్, ఇంటర్నేషనల్ యాజ్ వెల్ యాజ్ రీజనల్ ఈ టాపిక్స్ వీటికి రిలేటెడ్గా కాన్సెప్ట్స్ ఏవేవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేద్దాం. అంటే జాతీయ అంశాలు, జాతీయ, అంతర్జాతీయ మరియు ప్రాంతీయ అంశాలు. ఫస్ట్ ఇదొక బజ్జింగ్ వన్. కన్ఫామ్గా క్వశ్చన్ రాబోయే ఎగ్జామ్స్లో అడగడానికి స్కోప్ ఉన్న ఏరియా అని చెప్పాలి. ప్రధానమంత్రి సూర్య ఘర్ అంటున్నాడు. ముఫ్త్ కదా, ముఫ్త్ బిజలీ యోజన, సూర్య ఘర్. సో ఆ కాన్సెప్ట్ చూస్తుంటేనే మనకి అర్థమవుతుంది. మరి ఇది వై న్యూస్లో ఎందుకుంది ఇది అనే కాన్సెప్ట్ మనకు తెలియాలి. యూనియన్ క్యాబినెట్ మనకి జనరల్గా చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్ కదా. రీసెంట్గా అంటే మనకి దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది అనమాట. పిఎం సూర్య ఘర్ ముఫ్తీ బిజలీ యోజన దాదాపుగా విత్ ద అవుట్లే ఆఫ్ 75,021 crores 75,021 కోట్ల రూపాయలతోటి రూఫ్ టాప్ సోలార్. సో ఇన్స్టాలేషన్ ఆఫ్ రూఫ్ టాప్ సోలార్ అనమాట. ఈ పైకప్పు పైన మనం సోలార్ ప్యానెల్స్ని ఉపయోగించడం ద్వారా ఏదైతే సూర్యశక్తి ఉందో అంటే లైక్ సోలార్ ఎనర్జీ ఉందో దాన్ని యాక్సెప్ట్ చేసే ప్రొవిజన్ కింద అనమాట. ఫ్రీ ఎలక్ట్రిసిటీ రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ కోసం అనమాట ఈ అమౌంట్ని ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ ప్రొవైడింగ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ. మరి ఈ ప్రొవిజన్ కనుక వచ్చింది అని అంటే మనకి ఫ్రీ ఎలక్ట్రిసిటీ దాదాపుగా అప్ టు 300 యూనిట్స్ 300 యూనిట్ల దాకా ఫ్రీ ఎలక్ట్రిసిటీ ప్రొవిజన్ ఇవ్వాలనేది మెయిన్ ఉద్దేశం అనమాట. 300 యూనిట్స్ ఎవ్రీ మంత్. ఇది కాన్సెప్ట్. ఎంతమందికి ఇస్తారు? 1 monthకి 300 యూనిట్స్ ఫ్రీగా ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి. ఈ రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ జరగాలి అన్న దానికోసం ఈ అమౌంట్ ఖర్చు పెట్టబోతున్నారు. బాగుంది. ఎవ్రీ మంత్ 300 యూనిట్స్ ఫ్రీగా ఎలక్ట్రిసిటీ ప్రొవిజన్ ఇవ్వడం అనేది కాన్సెప్ట్. ఎంతమందికి అంటే మరి బెనిఫిషరీస్ ఎంతమందో తెలియాలి కదా. అంటే బెనిఫిషరీస్ ఎంతమంది ఉండబోతున్నారు అని అంటే లబ్ధిదారులు దాదాపుగా 1 కోటి మంది అనమాట. 1 crore హౌస్ హోల్డ్ అని చెప్తున్నారు. 1 crore 1 కోటి మంది లబ్ధిదారులు ఉండాలి అనేది కాన్సెప్ట్ అనమాట. మరైతే దీనికి సంబంధించిన కొన్ని హైలైట్స్ చూద్దాం. అంటే మేజర్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనకి ఎందుకు ఇది న్యూస్లో ఉందనేది అర్థమైంది. ప్రతి కాన్సెప్ట్కి నేను వై ఇన్ న్యూస్ అనేది డిస్కస్ చేస్తాను. అది రీజన్ ఏంటి మనకు తెలుస్తుంది కదా. అంటే ఎందుకు ఉంది న్యూస్లో, మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామో కూడా తెలియాలి కాబట్టి హోల్డ్ అవుతుంది. తర్వాత సిఎఫ్ఏ విల్ బి క్యాప్డ్ అట్ 3 kilowatts అంటున్నాడు. అంటే సెంట్రల్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ అని ఒకటి ఉంటుంది. సెంట్రల్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ అంటాం అనమాట. సెంట్రల్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ సిఎఫ్ఏ అంట. 3
ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రొవిజన్ అన్నమాట. ఫైనాన్షియల్ సపోర్ట్ అసిస్టెన్స్ ఎంత ఇస్తుంది అంటే 60% ఆఫ్ ద సిస్టమ్ కాస్ట్, 60% ఏదైతే దీనిలో ఖర్చు అవుతుందో ఈ సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్ కి 60% ఆఫ్ ద సిస్టమ్ కాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద సిఎఫ్ఏ కింద ఇస్తారు. ఎంతటికి? ఫర్ 2 కిలోవాట్స్, 2 kW అనమాట, 2 కిలోవాట్స్, 2 కిలోవాట్ సిస్టమ్స్. అండ్ ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, 40% ఆఫ్ ద అడిషనల్ సిస్టమ్ కాస్ట్, 40% of the additional system cost of the system between 2 to 3 kilowatts. 2 kilowatts to 3 kilowatts గనక అయితే 40%. అంటే కెపాసిటీ, ఈ కెపాసిటీ మధ్య కనుక అయితే 2 kilowatts నుంచి 3 kilowatts మధ్య కనుక అయితే 40%, 2 kilowatts లోపల కనుక అయితే 60%. అది పాయింట్ అన్నమాట. అది అలౌ చేస్తారు. అంటే ఇప్పుడు ఒకవేళ మనకి క్వశ్చన్ పాయింట్ లో కనుక ఇలా మెన్షన్ చేశాడు అనుకోండి, the central financial assistance will be capped at maximum ఎక్కడ దాకా అంటే 3 kilowatts అనేది చెప్పుకోవాలి. అది కరెక్ట్ పాయింట్. తర్వాత ఇంకా capped at 3 kilowatts ఇలాంటివి మనకి పాయింట్స్ గా ఇస్తాడు. మనకి ఇచ్చిన అసర్షన్స్ 1, 2, 3 ఉంటాయి కదా, వాటిలో ఇచ్చేది ఎలాంటి పాయింట్స్ అంటే ఇలాంటి పాయింట్స్ ని ఇస్తాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత నెక్స్ట్ కనుక వస్తాయి, the households will apply for subsidy through the national portal and will be able to select a suitable vendor for installation rooftop solar. సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు కదా, ఈ సర్వీస్ ప్రొవైడర్స్ ని మనం ఎవరొకరిని చూస్ చేసుకొని, అంటే ఈ మనకి సోలార్ రూఫ్ టాప్ ఇచ్చే ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం చూస్ చేసుకుంటే కనుక సూటబుల్ వెండార్, ఈ రూఫ్ టాప్ సోలార్ కి కావాల్సిన వెండార్ని కనుక మనం చూస్ చేసుకుంటే అప్పుడు ఈ సబ్సిడీ అనేది అప్లై అవుతుంది అనమాట. Subsidy will be applied once if we have selected a particular suitable vendor. తర్వాత నేషనల్ పోర్టల్, మనకి దీనికోసం ఒక నేషనల్ పోర్టల్ ఇంట్రడ్యూస్ చేశారు. నేషనల్ పోర్టల్ దేనికి? ఈ రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ కోసం హౌస్ హోల్డ్ కి సపోర్ట్ చేయడానికి, అంటే హెల్ప్ చేయడానికి నెక్స్ట్ స్టెప్ ఏంటి, తర్వాత ఏం చేయాలని మనకి ఆల్మోస్ట్ నావిగేట్ చేయడానికి, మన కాన్సెప్ట్ కి రిలేటెడ్ గా నావిగేషన్ కోసం వీళ్ళు ఏమి ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే, వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్టే మనకి ఇక్కడ నేషనల్ పోర్టల్ అన్నమాట. నేషనల్ పోర్టల్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇదొకటి పాయింట్. తర్వాత అంటే మనకి డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అంతా ఈ నేషనల్ పోర్టల్ ద్వారా చేసేసుకోవచ్చు. తర్వాత ఎవరిని రీచ్ అవ్వాలి? ఫస్ట్ సర్వీస్ ప్రొవైడర్ ఉంటారు, వాళ్ళని రీచ్ అవ్వాలి. వాళ్ళని రీచ్ అయిన తర్వాత మనకి సబ్సిడీ అనేది ప్రొవిజన్ ఉంటుంది. ఇన్స్టాల్ ద రూఫ్ టాప్ సోలార్ కదా, అది పాయింట్. తర్వాత రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే కావాలో దానికి నేషనల్ పోర్టల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంటే అప్రోప్రియేట్ సిస్టమ్ సైజెస్ కానీ, బెనిఫిట్స్ క్యాలిక్యులేటర్ చూసుకోవాలి కదా. మనకి జనరల్ గా పవర్ ఎంత అవుతుంది, దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి, బెనిఫిట్స్ క్యాలిక్యులేటర్ కూడా, క్యాలిక్యులేటర్ ఫెసిలిటీ, ఇలాంటివన్నీ మనకి దేనిలో ఇస్తారు అని అంటే ఈ నేషనల్ పోర్టల్లో అవైలబుల్గా ఉంటాయి. తర్వాత వెండార్ రేటింగ్ ఎంత, ఒక్కొక్క వెండార్ ఎవరెవరు ఎంత కాస్ట్ ప్రొవిజన్ ఇస్తున్నారు, మనకి ఏది తీసుకుంటే బెటర్, ఇలాంటి హౌస్ హోల్డ్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ పోర్టల్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. తర్వాత హౌస్ హోల్డ్ అంటే మనకు తెలుసు కదా, ఎవరైతే ఇల్లు గల వాళ్ళు ఉంటారో వాళ్ళనమాట మీనింగ్ అది. హౌస్ హోల్డ్స్ విల్ బి ఏబుల్ టు యాక్సెస్ కొలాటరల్ ఫ్రీ లోన్స్ ని వీళ్ళకి ప్రొవైడ్ చేస్తారన్నమాట. కొలాటరల్ ఫ్రీ లో ఇంట్రెస్ట్ లోన్ ని అరౌండ్ 7% ఎట్ ప్రెసెంట్ అనమాట. 7%. ప్రెసెంట్ ఇది మారుతూ ఉంటుంది. ప్రెసెంట్ 7% ఇన్స్టాలేషన్ కోసం ఏదైతే మనకి రెసిడెన్షియల్ రూఫ్ టాప్ అంటారు, రెసిడెన్షియల్
రూఫ్ టాప్ సోలార్, ఆర్టీఎస్ అంట, రెసిడెన్షియల్ రూఫ్ టాప్ సోలార్ అంటారు, ఆర్టీఎస్. ఈ సిస్టమ్ ద్వారా ఎంత దాకా 3 కిలోవాట్స్, అదే కదా మనం మాట్లాడుకున్నాం, అక్కడ దాకా పాసిబిలిటీ ఉండొచ్చు. అంటే వీళ్ళకి కొలాటరల్ ఫ్రీ అంటే ఏంటి అని అంటే ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సెక్యూరిటీ డిపాజిట్ లేకుండా చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కే మీకు లోన్ ప్రొవిజన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎందుకు? ఈ రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్ కోసం. ప్రజెంట్ దాని ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది అంటే 7% ఉంది. తర్వాత ఇంకేమైనా అదర్ ఫీచర్స్ ఉన్నాయా దీనిలో అంటే దీనిలో అదర్ ఫీచర్స్ కూడా ఉన్నాయని చెప్పాలి. ఏంటి? ఏ మోడల్ సోలార్ విలేజ్ అనే కాన్సెప్ట్ ని పట్టుకొచ్చారు. మోడల్ సోలార్ విలేజ్. ఈ మోడల్ సోలార్ విలేజ్ ఏంటి అని అంటే ప్రతి డిస్ట్రిక్ట్ లో ఈ మోడల్ సోలార్ విలేజ్ ని కంట్రీలో ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్ లో మోడల్ సోలార్ విలేజ్ ని డెవలప్ చేయాలి అనేది వీళ్ళ ముఖ్య ఉద్దేశం అనమాట. మరి ఈ మోడల్ సోలార్ విలేజ్ ఎంఎస్వి అంటారు. ఇది ఏంటి మోడల్ సోలార్ విలేజ్ కాన్సెప్ట్ అంటే ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న విలేజ్ ఏదైతే అదొక రోల్ మోడల్ గా రూఫ్ టాప్ సోలార్ ని ఎంకరేజ్ చేసి రూరల్ ఏరియా కదా విలేజ్ అంటే, దీనిలో ఈ రూఫ్ టాప్ సోలార్ ని గనక ఈ మెకానిజం ని గనక ఏదైతే అడాప్ట్ చేసుకుంటారో ఆ పర్టికులర్ ఏరియాని, ఆ పర్టికులర్ విలేజ్ ని సోలార్ మోడల్ విలేజ్ కింద రికగ్నైజ్ చేయాలి అనేది కాన్సెప్ట్. తర్వాత మనకి అర్బన్ లోకల్ బాడీస్ ఉంటాయి కదా, యుఎల్బీస్ అంట, అర్బన్ లోకల్ బాడీస్. తర్వాత పంచాయతీస్ ఉంటాయి కదా, ఈ పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఏంటి అని అంటే ఆర్టీఎస్ ఇన్స్టాలేషన్ ని వాళ్ళ ఏరియాలో ప్రమోట్ చేయొచ్చు అనమాట. అర్బన్ లోకల్ బాడీస్ కానీ పంచాయత్స్ కూడా, పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో ఈ లబ్ధి ఏదైతే ఉందో, ఈ విధమైన బెనిఫిట్ ఏదైతే ఉందో, సబ్సిడీ వచ్చే బెనిఫిట్, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేసుకునే బెనిఫిట్ ఏదైతే ఉందో అవి కూడా వీటికి పొందొచ్చు. ఇక్కడ మనకి ఇలాంటి పాయింట్స్ ఎక్కడ ఉపయోగపడతాయి అంటే అసెర్షన్స్ లో ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఇంకా ఏంటి దీనిలో ఇంకా బెనిఫిట్స్ ఏంటి అని అంటే అవుట్కమ్ అండ్ ఇంపాక్ట్ ఏంటి దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అని కనుక మనం చూస్తే, దీనివల్ల వచ్చే బెనిఫిట్ చూద్దాం. ఒకసారి కనుక మనం హోల్డ్ చేసుకుంటే దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ కింద ఏం చెప్పచ్చు అంటే అవుట్కమ్ అండ్ ఇంపాక్ట్ అంటాం అనమాట. అంటే ఎలాగా? అవుట్కమ్ అండ్ ఇంపాక్ట్ అంటాం. ఎలా వస్తుంది అని అంటే అది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది, నేను కొంచెం అడిషనల్ పాయింట్స్ యాడ్ చేస్తాను. మరి దీనివల్ల ఉపయోగం ఏంటో ఉండాలి కదా, ఉపయోగం లేకుండా ఏది మనం హోల్డ్ చేయం కదా. మరి దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే చూడండి, ఈ పాయింట్ చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్, ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్ అనమాట. దీని ద్వారా ఏమవుతుందంటే ప్రతి హౌస్ హోల్డ్ ఎలక్ట్రిసిటీ బిల్ ని సేవ్ చేసుకోవచ్చు. ఇది ఒక పాయింట్. ప్రతి హౌస్ హోల్డ్ ఏం చేయొచ్చు అంటే ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది కదా, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్. ఈ ఎలక్ట్రిసిటీ బిల్ ని సేవ్ చేయొచ్చు, తగ్గించుకోవచ్చు. సేవ్ చేయడం మొత్తం కంప్లీట్ గా ఇదని కాదు, తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా దీని ద్వారా ఎడిషనల్ ఇన్కమ్ కూడా గెయిన్ చేయొచ్చు. గెయిన్ కదా, ఎడిషనల్ ఇన్కమ్ గెయిన్. ఇంకా ఏముంటుంది దేని ద్వారా? మరి ఎడిషనల్ ఇన్కమ్ ఎలా వస్తుంది అని అంటే వీళ్ళు ఈ రూఫ్ టాప్ ద్వారా ప్రొడ్యూస్ చేసిన ఎనర్జీ ఏదైతే ఉంటుందో, సోలార్ ఎనర్జీ, రూఫ్ టాప్ ద్వారా ప్రొడ్యూస్ చేసిన సోలార్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాన్ని సర్ప్లస్ గా, అంటే ఆ సర్ప్లస్ పవర్ ఏదైతే ప్రొడ్యూస్ చేశారో దాన్ని డిస్కామ్స్ కి అమ్మేయచ్చు. డిస్కామ్స్ కి అమ్మేయవచ్చు అనమాట, సేల్ చేయొచ్చు అనమాట. ఇది మనకి నేషనల్ పోర్టల్లో ఈ ఆర్డర్ అంతా ఉంటుంది, ఎలా అమ్మాలి, ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారనమాట.
తర్వాత దీంతో పాటు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఎలక్ట్రిసిటీ బిల్ సేవ్ అవుతుంది, ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటి అని అంటే దాదాపుగా 30 గిగావాట్స్ దాకా వీళ్ళ అంచనా అనమాట. సోలార్ కెపాసిటీ అనేది 30 గిగావాట్స్. ఇందాక దాకా మనం చూసింది కిలోవాట్స్, ఇది గిగావాట్స్. KMT కదా, కిలో తర్వాత పోతే ఏమవుతుంది మిలియన్, ఇట్లా ఈ నెక్స్ట్ స్టేజ్ కదా గిగా. ఇలాగే కదా మనం మాట్లాడతాం, కంప్యూటర్ పరిభాషలో వాడే పదాలు కదా ఇవి. సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పటిదాకా మనం మాట్లాడేది కిలో, ఇప్పుడు ఇవి గిగావాట్స్ అనమాట. 30 గిగావాట్స్ సోలార్ కెపాసిటీ త్రూ రూఫ్ టాప్ సోలార్ ఇన్ ద రెసిడెన్షియల్ సెక్టార్. రెసిడెన్షియల్ సెక్టార్లోనే దాదాపుగా 30 గిగావాట్స్ దాదాపుగా ఎడిషనల్ గా మనం ప్రొడ్యూస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేది కాన్సెప్ట్. గవర్నమెంట్ కి బెనిఫిట్ ఇది. మనకు కూడా మనం ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి, ఎలక్ట్రిసిటీ బిల్స్ తగ్గుతాయి. తర్వాత పోతే డిస్కామ్స్ కి ఎదురుగా అమ్ముతాం కాబట్టి ఎడిషనల్ గా సర్ప్లస్ గా ఉన్నది, దాని నుంచి మనకు ఆదాయం వస్తుంది. అంతేకాకుండా ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఉంది, ఎన్విరాన్మెంట్ కి ఉండే అడ్వాంటేజ్ ఒకటి ఉంది. ఎన్విరాన్మెంట్ కి ఉండే అడ్వాంటేజ్ ఉంటుంది కదా, పర్యావరణానికి ఉండే అడ్వాంటేజ్ లో ఏంటి అంటే దాదాపుగా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది గవర్నమెంట్ ఏంటి అంటే 720 మిలియన్ టన్స్, 720 మిలియన్ టన్స్ ఆఫ్ CO2కి ఈక్వల్ గా అంటే దాదాపుగా సమంగా ఉండే ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో, ఉద్గారాలు, ఎమిషన్స్ అంటే ఉద్గారాలు కదా, 720 మిలియన్ టన్స్ ఆఫ్ CO2 ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో ఈ రూఫ్ టాప్స్ ని యూజ్ చేయడం ద్వారా దాదాపుగా రాబోయే 25 సంవత్సరాల్లో 25 ఇయర్స్ లో ఈ 720 మిలియన్ టన్స్ ఆఫ్ CO2ని అదే కార్బన్ ఎమిషన్స్ ని తగ్గించడానికి స్కోప్ ఉంటుంది అనేది కాన్సెప్ట్. మరి ఇది స్పెషలే కదా, చాలా చాలా స్పెషల్ అంటాను నేనైతే. తర్వాత అంతేకాకుండా వీళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం ఏంటి అంటే ఇది ఒక బెనిఫిట్, 720 మిలియన్ టన్స్ ఎప్పటికట, ఎన్ని ఇయర్స్ అట, 25 ఇయర్స్ లో. చాలా స్పెషల్ ఇది. ఎమిషన్స్, ఏ ఎమిషన్స్, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్. మరి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ లాంటివి హోల్డ్ చేస్తున్నామంటే బెనిఫిటే కదా. ఇక్కడ మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి ఆలోచించాలి. SDGకి సపోర్ట్ చేయడానికి 2030 నాటికి సపోర్ట్ చేయాలి అంటే ఇలాంటి వాటి మీద మనం ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఈ సోలార్ కాన్సెప్ట్ కూడా దేనికి అని అంటే వాటిని హైలైట్ చేయడానికి అనమాట. అంతేకాకుండా వీళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం ఏంటి అని అంటే దాదాపుగా ఇదిగోండి, ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దాట్ ద స్కీమ్ విల్ క్రియేట్ అరౌండ్ 17 lakh డైరెక్ట్ జాబ్స్. 17 lakh డైరెక్ట్ జాబ్స్, 17 లక్షల దాదాపుగా 17 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాయి అనమాట. ఉద్యోగ కల్పన జరుగుతుంది వీటి ద్వారా అనేది పాయింట్. ఇదొకటి. ఇవి మన ఈ స్కీమ్ ద్వారా PM సూర్య ఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన ద్వారా బెనిఫిట్స్ అనమాట. దట్స్ అ పాయింట్. తర్వాత మనం చూస్తే దీనికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ రిగార్డింగ్ PM సూర్య యోజన కదా, PM సూర్య యోజన ఏమేమంటున్నాడు పాయింట్స్ చూడండి ఇక్కడ. ఇట్ ఈస్ అ మోడల్ సోలార్ విలేజ్ విల్ బి డెవలప్డ్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద కంట్రీ. ఇది కరెక్టా కాదా? యా, మనకి ఏం చెప్తున్నారు, మోడల్ సోలార్ విలేజ్ విల్ బి డెవలప్డ్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద కంట్రీ టు యాక్ట్ యాజ్ అ రోల్ మోడల్ ఫర్ ద అడాప్షన్ ఆఫ్ ద రూఫ్ టాప్ సోలార్ ఇన్ రూరల్ ఏరియాస్ కదా. అదే కదా చెప్పుకున్న పాయింట్ మనం. యా, మోడల్ విలేజ్ విల్ బి డెవలప్డ్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద కంట్రీ అంటున్నాడు. ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద కంట్రీ టు యాక్ట్ యాజ్ అ రోల్ మోడల్ ఫర్ అడాప్షన్ ఆఫ్ రూఫ్ టాప్ సోలార్స్ ఇన్ రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాల్లో రూఫ్ టాప్ సోలార్ ని టర్న్ చేయడానికి అవి రోల్ మోడల్ గా ఉండే విధంగా ఇంట్రడ్యూస్ చేస్తామంటున్నాడు. ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద కంట్రీ అంటున్నాడు. ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద కంట్రీ అంటున్నాడు. ఆ పాయింట్ మనం ఒకసారి చూడాలి. ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద కంట్రీ అని అంటే అందరితో ఆపేసేసాడంటే పాయింట్ కరెక్ట్ కాదు కదా. డిస్ట్రిక్ట్ లో కనీసం ఒకటన్నా మోడల్ విలేజ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద కంట్రీ అన్నాడు. ఓకే, సెకండ్ వన్ కనుక చూస్తే హౌస్ హోల్డ్స్ ఆర్ అలౌడ్ టు సెల్ ఎడిషనల్ పవర్ టు డిస్కామ్స్. కరెక్టే కదా, ఇది డిస్కామ్స్కి ఎడిషనల్ పవర్ని అమ్మొచ్చు కదా, టర్న్ చేయొచ్చు కదా. కరెక్టే, ఫస్ట్ ఇది కూడా మనకి కరెక్ట్ పాయింట్, కరెక్టే కదా. సో ఎవ్రీ డిస్ట్రిక్ట్ మోడల్ విలేజ్, డిస్ట్రిక్ట్ లో ఒక విలేజ్, చాలా కేర్ఫుల్ గా చదవాల్సిన పాయింట్స్ అవి.
తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ఎంపవర్డ్ టు సెలెక్ట్ సూటబుల్ వెండర్ ఫర్ ఇన్స్టాలింగ్ రూఫ్ టాప్ సోలార్. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వెండర్లని ప్రొవైడ్ చేస్తాయి అంటున్నాడు. ఎంపవర్డ్ టు సెలెక్ట్ సూటబుల్ వెండర్. రాష్ట్ర ప్రభుత్వం ఎవరు ఈ సోలార్ రూఫ్ టాప్స్ కి ఇచ్చే ప్రొవైడ్ చేసే రూఫ్ టాప్ రిలేటెడ్ గా వెండర్ని ఇవే డిసైడ్ చేస్తాయి అంటున్నాడు. బట్ రాంగ్ కదా, వెండర్ని డిసైడ్ చేయడం కాదు, మనం చూసుకోవాలి, మనం డిసైడ్ చేసిన వాళ్ళు కదా. ఇక్కడ ఏమంటున్నాడు, హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ ఫీచర్స్ ఆర్ కరెక్ట్. పాయింట్ అది, ఇక్కడ ఏ పాయింట్ కరెక్ట్ అని అనడం లేదు. ఇక్కడ హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ ఫీచర్స్ ఆర్ కరెక్ట్. 2 ఫీచర్స్ కాబట్టి 2 ఫీచర్స్ కరెక్ట్, 2 ఫీచర్స్ కరెక్ట్ కదా. ఫస్ట్ ఆప్షన్ ఏముంది, ఓన్లీ 1 ఉంది. సెకండ్ ఆప్షన్ ఓన్లీ 2, థర్డ్ ఆప్షన్ ఆల్ 3 అండ్ డి నన్ ఉంది. సో మనకి ఫస్ట్ది రాంగ్ కదా, 1 కంటే ఎక్కువ ఉన్నాయి. ఆల్ 3 కాదు, మూడోది రాంగ్ కదా, నన్ కాదు. సో ఆన్సర్ ఈస్ అబ్సల్యూట్లీ బి ఈజ్ కరెక్ట్ అనమాట. బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. దట్స్ అ పాయింట్. తర్వాత మనం నెక్స్ట్ కాన్సెప్ట్, ఇంకో కాన్సెప్ట్కి వెళ్దాం. ఇదే ఫస్ట్ డేట్ని హైడ్రోజన్ ఫ్యూయల్. ఇది కూడా బజింగ్ వన్ అనమాట. హైడ్రోజన్ ఫ్యూయల్ చాలా ఇంపార్టెన్స్ పెరుగుతోంది. దానిలో కూడా ఆంధ్రప్రదేశ్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది హైడ్రోజన్ ఫ్యూయల్లో. మరి వై ఇన్ న్యూస్ అనేది కాన్సెప్ట్ కదా మనం ఫస్ట్ చూద్దాం అనుకున్నాం కదా. ప్రతి పాయింట్కి వై ఇన్ న్యూస్, ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే, ఎందుకు వార్తల్లో ఎందుకు కదా. వార్తల్లో ఎందుకు ఉంది అని అంటే, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వర్చువల్లీ లాంచ్డ్ India's first indigenously developed hydrogen fuel cell ferry. Hydrogen fuel cell ferry, HFCF అన్నమాట. ఈ ఫెర్రీ అని అంటే మనకి ఈ జనరల్గా టూరిస్ట్ ప్లేసెస్లో వాటిలో ఫెర్రీస్ ఉంటాయి కదా, అక్కడ ప్లేసులను చూడడానికి కానీ తర్వాత పోతే అక్కడ అందాలను చూడడానికి ఈ ఫెర్రీస్ని అటాచ్ చేస్తూ ఉంటారు నీటిలో జనరల్గా వాటర్ బేస్లో అనమాట. మనకి జనరల్గా ఇలా ఉంటాయి ఫెర్రీస్ అంటే, ఇది కూడా ఉంటాయి ఫెర్రీస్, హైడ్రోజన్ ఫ్యూయల్ ఫెర్రీస్ ఇట్లా ఉంటాయి అనమాట. ఫెర్రీ అంటే అక్కడ అందాలను వాటిని చూడడానికి ఇలా అరేంజ్ చేస్తారనమాట. సో ఇక్కడ మనకి ఈ కాన్సెప్ట్ కొంచెం ఎలాబరేటెడ్, అంటే కొంచెం పెద్ద కాన్సెప్ట్, దాన్ని మనం డిస్కస్ చేస్తూ వద్దాం. సో ఎందుకు వార్తలో ఉంది అని అంటే, దీన్ని వర్చువల్గా ఇంట్రొడ్యూస్ చేశారు. ఎక్కడ ఈ సర్వీస్ని ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు అంటే వారణాసిలో. వారణాసి ఇతని కాన్స్టిట్యున్సీనే కదా, ప్రధానమంత్రి కాన్స్టిట్యున్సీ కదా, అక్కడ దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట, గంగానదిలో. సో ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, మనం దీనికి వస్తే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఫెర్రీ ఇది ఇక్కడ మనకు కనిపిస్తోంది. జనరల్గా ఇవేంటి అంటే, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఫెర్రీస్ ఏంటి అని అంటే, దే ఆర్ 24 మీటర్ లాంగ్, విచ్ కెన్ క్యారీ 50 పీపుల్. దాదాపుగా 50 మంది పీపుల్ని క్యారీ చేయగలుగుతాయి ఇవి. అంతేకాకుండా ఈ అకామిడేషన్ చేసే ఏరియా ఉంటుంది కదా, దీన్ని చాలా హై అండ్ ఫైబర్ గ్లాస్ తోటి కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. ప్లాస్టిక్ తర్వాత ఫైబర్ గ్లాస్ తోటి ఇంట్రడ్యూస్ చేస్తారు. దాదాపుగా మనకి మెట్రో ట్రైన్ కోచెస్ ఉంటాయి కదా, అలా ఉంటుంది అనమాట. అంటే హై క్వాలిటీ ఫైబర్ గ్లాస్ యూస్ చేస్తారు. దీన్ని వచ్చినప్పటికి మ్యానుఫ్యాక్చర్, ఇదిగోండి ఇలాంటి క్వశ్చన్లు కూడా అడుగుతున్నాడు మన గ్రూప్ 2 ఎవిడెన్స్ అనమాట. మ్యానుఫ్యాక్చర్డ్ పార్ట్ కనుక చూస్తే ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారంటే, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఉంది కదా, ఇది ఇంట్రడ్యూస్ చేస్తుంది. దాదాపుగా దీన్ని 18 crore రూపీస్ కాస్ట్ తోటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీన్ని ఈ వాటర్ వేస్ అథారిటీకి ఇవ్వడం జరిగింది అనమాట. సో మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్ వేస్, ది మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ ఉంది కదా, ఈ మినిస్ట్రీ దాదాపుగా దీనిలో 75% కాస్ట్ని ఈ మినిస్టర్ భరించింది అనమాట. అంతేకాకుండా దీనిలో 50 కిలోవాట్ పిఈఎం అంటాం. పిఈఎం అంటే ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్ అంటాం. ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్ ఇదేంటి, హైడ్రోజన్ సెల్ అంటూ మనం వేరే ఇన్ఫర్మేషన్ గురించి వెళ్తున్నామంటే, దీనికి ఇంటర్లింక్.
లేకపోతే దీన్ని హైడ్రోజన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ అంటారు, లేదా పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్ అని పిలుస్తారు. ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టమ్ ఇదనమాట, పవర్ సిస్టమ్ అనమాట. దీనిలో దీని ప్రత్యేకత ఏంటి అని అంటే, ఈ ఫ్యూయల్ సెల్ ప్రత్యేకత ఏంటి అంటే, ఇది విత్ లిథియం అంటున్నాం కదా మనం, లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీస్ ఉపయోగించి రన్ చేస్తారు వీటి. లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీస్ ఉపయోగించి వీటిని రన్ చేస్తారనమాట. అంతేకాకుండా ఏంటి అంటే 5 దాకా దీనిలో హైడ్రోజన్ సిలిండర్స్ ని యూజ్ చేస్తారు. 5 హైడ్రోజన్ సిలిండర్స్ ని యూజ్ చేస్తారు. దీనిలో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఫెర్రీస్ లో 5 సిలిండర్స్. అవి ఏంటి అంటే దే క్యారీ అరౌండ్ 40 kg ఆఫ్ హైడ్రోజన్. దాదాపుగా 40 kgల హైడ్రోజన్ ఇవి క్యారీ చేసే ఒక 5 హైడ్రోజన్ సిలిండర్ని దీనిలో అమరుస్తారనమాట. అంతేకాకుండా ఏంటి అని అంటే దాదాపుగా దీని సపోర్ట్ ఎంత దూరం ఉంటుందనంటే, వీటిని ఫిట్ చేయడం వల్ల సపోర్ట్ 8 hours దాకా సపోర్ట్ దొరుకుతుంది. 8 hours దాకా మనకి ఫెర్రీ జరగడానికి, టూల్గా వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంతేకాకుండా దీన్ని ఈ పర్టికులర్ మనకి ఇక్కడ ప్యానల్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఇక్కడ ఈ ప్యానల్స్ పైన కనిపిస్తున్నాయి కదా ఇక్కడ బ్లాక్ గా, ఇవేంటి అంటే సోలార్ ప్యానల్స్. దాదాపుగా 3 kilowatt సోలార్ ప్యానల్స్ ని యూజ్ చేస్తారు వీటిల్లో. చూడండి ఎన్ని సోర్స్ లో, ఒకటి సోలార్ ప్యానల్, హైడ్రోజన్ సిలిండర్స్, లిథియం అయాన్ బ్యాటరీస్, ఇన్నిటిని ఎక్విప్ చేశారు, 3 ఎక్విప్ చేశారు ఇక్కడ. ఇది సెకండ్. దాదాపుగా 5 సిలిండర్స్ 40 kg వర్త్. తర్వాత 3 kilowatt సోలార్ ప్యానల్ కూడా ఉంది. మనం ఇప్పుడు ఇందాక చూసిన కాన్సెప్ట్ లో కూడా పిఎం సూర్య స్కీమ్ లో కూడా 3 kilowatt మెయిన్ మ్యాక్సిమం కదా సోలార్ ప్యానల్ పాసిబిలిటీ. అలాగనమాట. ఇప్పుడు ఈ పిఎం మనం ఏదైతే చెప్పుకున్నామో, పిఎం అనుకున్నాం కదా ఇందాక, ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్ అనుకున్నాం కదా. ఈ పిఎం ఫ్యూయల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా పాపులర్ అనమాట. ఆటోమేటివ్ అప్లికేషన్స్ లో చాలా పాపులర్ ఇవి. పిఈఎం అనేది మనం ఇందాక చెప్పుకున్న పిఈఎం అనేది చాలా స్పెషల్. ఆటోమేటివ్ అప్లికేషన్స్ లో బాగా విరివిగా వాడుతున్నారు అనమాట. ఎందుకు అనంటే ఇవి లో టెంపరేచర్ దగ్గర కూడా దే ఆపరేట్ ఎట్ లోయర్ టెంపరేచర్ యాజ్ వెల్ అనమాట. చాలా చాలా తక్కువ టెంపరేచర్ దగ్గర కూడా వీటిని ఆపరేట్ చేయడం ఈజీ. అంతేకాకుండా చాలా వెయిట్ లో కూడా కంపాక్ట్గా ఉంటాయి అనమాట. వెయిట్ వైజ్ చాలా సులభంగా వీటిని క్యారీ చేయడానికి ఈజీగా ఉంటాయి. అంతేకాకుండా దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. ఇలాంటి ఫెర్రీస్ వాడడం వల్ల, అంటే ఇలాంటి వెజల్స్ వాడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి 0 ఎమిషన్. ఎందుకు అనంటే ఇప్పుడు ఈ గంగా లాంటి వాటిని, రెజర్వనేషన్ ఆఫ్ గంగా అని గవర్నమెంట్ ఫోకస్ చేస్తూ, గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన ప్రోగ్రామ్స్ అప్పుడు చాలా జాగ్రత్తగా ఫోకస్ చేయాలి, ఎమిషన్స్ లేకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. 0 ఎమిషన్, తర్వాత 0 నాయిస్ దీని స్పెషాలిటీ, ఈ వెజల్ యొక్క స్పెషాలిటీ. ఎందుకు వస్తుంది ఈ పాసిబిలిటీ అంతా? పిఎం యూసేజ్ వల్ల. తర్వాత వీటి రెండింటితో పాటు దీస్ ఆర్ వెరీ ఎనర్జీ ఎఫిషియంట్. అక్కడ యూజ్ చేసే శక్తి వనరులు ఏవైతే ఉంటాయో వాటిని చాలా చాలా పద్ధతిగా పర్ఫెక్ట్గా వాడుకుంటాయి. అంతేకాకుండా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, మన ఎకో సిస్టమ్ని కాపాడే విధంగా ఉంటాయి. అదే కదా మనకు కావాల్సింది. ఈ డివైస్ కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఈ ఫ్యూయల్ సెల్స్ మనం ఏవైతే మాట్లాడుకుంటున్నామో ఇందాక దాకా, ఫ్యూయల్ సెల్స్ కదా, ఈ ఫ్యూయల్ సెల్ అంటున్నాం కదా, దీని ప్రత్యేకత ఏంటి అని అంటే, ఈ ఫ్యూయల్ సెల్ డివైస్ ఏం చేస్తుందంటే విచ్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ, అంతే కదా, కెమికల్ ఎనర్జీ ఏదైతే మనకి వీటిలో మనం యూజ్ చేసిన ఈ బ్యాటరీస్లో వీటిలో ఉన్న కెమికల్ ఎనర్జీ ఏదైతే ఉందో దీన్ని ఎలక్ట్రిసిటీగా ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్ ద్వారా మార్చేస్తుంది. ఈ కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రిసిటీగా మార్చే కెపాసిటీ ఉంటుంది.
ఏంటి ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్ ద్వారా అనమాట. ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్ ద్వారా మార్చే స్కోప్ ఉంటుంది. అంతేకాకుండా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్, మోస్ట్ కామన్ ఫ్యూయల్ సెల్ ఏముంటాయి మనకి, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాడతారు కాబట్టి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ దీని స్పెషాలిటీ ఏంటి అంటే, ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ దే కంబైన్ విత్ ఆక్సిజన్ అనమాట. ఆక్సిజన్ తోటి కంబైన్ అవ్వడం వల్ల దాని ద్వారా ఏమవుతుందంటే దే ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసేయగలుగుతాయి. మరి ఇక్కడ బై ప్రొడక్ట్స్ ఏముంటాయి, హైడ్రోజన్ ఆక్సిజన్ కాంబినేషన్లో బై ప్రొడక్ట్స్ ఏముంటాయంటే వాటర్ అండ్ హీట్ అనేవి బై ప్రొడక్ట్స్గా పనిచేస్తాయి. వాటితో ఏం చేస్తాయి, ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇది కాన్సెప్ట్ మనకి. తర్వాత ఒక చిన్న పాయింట్, మనం ఈ పిఎం గురించి మాట్లాడదాం. పిఎం అంటున్నాం కదా, దాని గురించి చూద్దాం. దాని స్పెషాలిటీ ఏంటో చూద్దాం. ఈ పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రైన్ సెల్ ఏదైతే ఉందో దీన్నే ఈ పిఎం ఏమంటాం, ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రైన్ ఫ్యూయల్ అని కూడా సెల్స్ కూడా అంటామని చెప్పుకున్నాం. ఈ పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రైన్ ఇది ఎలక్ట్రోలైట్ గా పనిచేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే, ఈ మెంబ్రైన్ ట్రాన్స్పోర్ట్ ప్రోటాన్స్ ఉంటాయి కదా, హైడ్రోజన్ ఇవి ప్రోటాన్స్ కదా, H+, వీటిని ట్రాన్స్పోర్ట్ ఆఫ్ దీస్ ప్రోటాన్స్ త్రూ ద మెంబ్రైన్ వైల్ బ్లాకింగ్ ద ప్యాసేజ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్. అది పాయింట్ అనమాట. అంటే ఏంటి, ఎలక్ట్రాన్స్ బ్లాక్ చేయకుండా ఇది కాపాడుతుంది అనమాట, హోల్డ్ చేస్తుంది అనమాట. అంతే కదా మనకి ఇక్కడ జరిగే కాన్సెప్ట్ అదే కదా. అందువల్ల ఏంటి అంటే ఇట్ ప్లేస్ అ క్రూషియల్ రోల్ ఇన్ సెపరేటింగ్ ద యానోడ్ అండ్ క్యాథోడ్ రియాక్షన్స్. యానోడ్ క్యాథోడ్ రియాక్షన్స్ జరగడానికి యానోడ్ క్యాథోడ్ రియాక్షన్స్ జరగడానికి దీని ఇంపార్టెన్స్, ఈ పిఎం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని పాయింట్ అనమాట. సో ఇక్కడ మనకి ఫ్యూయల్ ఏదైతే ఉందో, ఫ్యూయల్ ఏం యూజ్ చేస్తున్నాం, హైడ్రోజన్ విత్ ఆక్సిజన్ కదా, హైడ్రోజన్ విత్ ఆక్సిజన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈజ్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కదా ఇది. ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా ఫంక్షన్ చేస్తుంది అనమాట. అది పాయింట్. సో ఇవి మనకి కొన్ని రిలేటెడ్ పాయింట్స్. దీనికి మనం కొన్ని స్పెషల్ పాయింట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే, ఇదిగోండి ఫ్యూయల్ సెల్ కార్స్ కూడా ఫ్యూచర్లో వీటిని కార్స్లో కూడా, అంటే ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసాయి కొన్ని, ఇట్లా యూజ్ చేయాలి అనేది పాయింట్ అనమాట. ఇదిగోండి పిఎం ఇస్ అ సాలిడ్ పాలిమర్ ఎలక్ట్రోలైట్ టిపికల్లీ మేడ్ ఆఫ్ అ సల్ఫోనిక్ యాసిడ్ మెటీరియల్ సచ్ యాజ్ నాఫియాన్ లాంటి వాటితోటి perfluorous phonic acid materials like నాఫియాన్ లాంటి వాటిని బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తాం. ఇది దీనికి పిఎం మోడల్ కి, ఫ్యూయల్ సెల్స్ కి. సో వీటిని జనరల్ గా ఏంటి అంటే మనకి వెయిట్ లో యూజ్ చేస్తారంటే, ఇదిగోండి హైడ్రోజన్, వాటర్, ఆక్సిజన్, ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని చెప్పుకున్నాం కదా ఇందాక. ఇది హైడ్రోజన్ ట్యాంక్ అనమాట. ఫ్యూయల్ సెల్ కార్స్ ఇవి, ఫ్యూచర్ అంతా వీటిదే కదా. సో కొన్ని అప్లికేషన్స్ కనుక చూసామనుకోండి, వీటి అప్లికేషన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, అప్లికేషన్స్ ఆఫ్ పిఎం సెల్, అప్లికేషన్స్ కనుక చూస్తే చాలా అప్లికేషన్స్ ఉన్నాయి డిఫరెంట్ ఫీల్డ్స్ లో. లైక్ బెస్ట్ మేజర్ వన్ ట్రాన్స్పోర్టేషన్ లో ఎక్కువ చూస్తున్నా, ట్రాన్స్పోర్టేషన్ సచ్ యాజ్ ఫ్యూయల్ సెల్ వెహికల్స్, ఇందాక మనం చూసిన కార్ లాంటివి అలాంటివి అనమాట. తర్వాత స్టేషనరీ పవర్ జనరేషన్ యూనిట్స్ ఉంటాయి కదా, పవర్ జనరేషన్ యూనిట్స్ ఇదిగోండి ఇలాంటివి అనమాట. డిస్ట్రిబ్యూటెడ్ పవర్ జనరేషన్, అలాంటి వాటిలో పోర్టబుల్ ఎలక్ట్రానిక్ డివైజెస్ లైక్ మనకి ల్యాప్టాప్స్ కానీ, కెమెరాస్, స్మార్ట్ ఫోన్స్ ఇలాంటి వాటిల్లో. అంతేకాకుండా డిఫెన్స్ అప్లికేషన్స్ లో కూడా యూజ్ చేస్తారు వీటిని. డిఫెన్స్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి, అంటే మనకి రక్షణ రంగ అనువర్తనాలు అనమాట. రక్షణ అనువర్తనాలు కూడా ఉన్నాయి వీటికి సంబంధించి.
అంటే మనకి మనం ఇప్పుడు మాట్లాడుతున్నంత ఎలాంటివి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అని మాట్లాడుతున్నాం కదా, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్. ఈ వీటిల్లో డిఫెన్స్ అప్లికేషన్ వీటిల్లో వాడతారు, ఈ పిఎం సెల్స్ ని వాడతారు. ఇది పాయింట్. తర్వాత ఇప్పుడు మనకి హరిత నౌక గ్రీన్ బోట్ అని మనకి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ ఇన్లాండ్ వెజల్స్ ఇది ఇంట్రడ్యూస్ చేశారు 2024 మనకి జనవరిలో. హరిత్ నౌక గైడ్ లైన్స్ అని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ గైడ్ లైన్స్ లో కూడా మనకి వాళ్ళు కూడా ఈ స్టాండర్డ్ ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. దాదాపుగా నెక్స్ట్ రాబోయే డికేడ్ ఏదైతే ఉందో వాటర్ వేస్ బేస్డ్ ప్యాసింజర్ ఫ్లీట్ లో వీటన్నిటిలో గ్రీన్ ఫ్యూయల్స్ ని యూజ్ చేయాలి. 2045 నాటికి కంప్లీట్ గా వాటర్ వేస్ కి రిలేటెడ్ గా జరిగే వాటర్ వేస్ ఇన్లాండ్ వాటర్ వేస్ ఉంటాయి కదా, ఈ ఇన్లాండ్ వాటర్ వేస్ లో జరిగే ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ థింగ్స్ అన్ని 100% గ్రీన్ ఫ్యూయల్ తోనే రన్ అవ్వాలి అనే కాన్సెప్ట్ ఉంది మనకి. ఎందుకు అంటే దీన్ని మనకి గవర్నమెంట్ కూడా మనకి ప్రైమ్ మినిస్టర్ కూడా అమృత్ కాల్ విజన్ అంటే 2047 నాటికి మనకి ఫ్రీడమ్ వచ్చి 100 సంవత్సరాలు నిండుతుంది కదా, సెంచురియన్ ఇయర్ కదా అది. సో అప్పటికి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ని ఏది మ్యారిటైమ్ పరంగా 100% మేము రెడ్యూస్ చేస్తామని చెప్తున్నారు. 2047 దాకా కూడా కాదు, 2045కే అమృత్ కాల్ విజన్ కింద. దిస్ అ పాయింట్ అన్నమాట. సో దీనికి రిలేటెడ్ గా క్వశ్చన్ చూద్దాం, ఒక ఆబ్జెక్టివ్ అంటే ఎలా అడుగుతాడు అనేది క్వశ్చన్ చూద్దాం ఒకటి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెఫరెన్స్ టు ద పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రెయిన్. దీని గురించి క్వశ్చన్ వచ్చి అడిగి తీరుతాడు, పక్కా అడుగుతాడు. దీనికి ఇచ్చిన ఆప్షన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ద సెల్ కంబైన్స్ హైడ్రోజన్ విత్ ఆక్సిజన్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ విత్ వాటర్ అండ్ హీట్ యాజ్ ద బై ప్రొడక్ట్స్. ఓకే, మనం ఇందాక చూసిన పాయింట్ అదే కదా, ఇస్ అ కరెక్ట్ వన్. ద మెంబ్రెయిన్ యూజ్డ్ ఇన్ ద సెల్ అలౌస్ ఎలక్ట్రాన్స్ టు పాస్ త్రూ ఇట్ while blocking the passage of protons. ఏమంటున్నాడు, used as the electrolyte in the cell allows the pass through it while blocking the passage of protons passage ని బ్లాక్ చేయడానికి అని అంటున్నాడు. ఇన్కరెక్ట్ కదా, ఇది రాంగ్ కదా. ఎందుకు అని అంటే పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రెయిన్ పిఎం ఫంక్షన్ ఏంటి, ఏమని చెప్పుకున్నాం, దీన్ని ఎలక్ట్రోలైట్స్ గా వాడతారని చెప్పుకున్నాం. విచ్ అలౌస్ ట్రాన్స్పోర్ట్ ప్రోటాన్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఈ మెంబ్రెయిన్ ద్వారా. వైల్ బ్లాకింగ్ ద ప్యాసేజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ కాదు కదా, ఎలక్ట్రాన్స్ యొక్క ప్యాసేజ్ ని బ్లాక్ చేస్తుందని చెప్పుకున్నాం. ఇక్కడ ప్రోటాన్స్ అంటున్నాడు కాబట్టి ఇది రాంగ్. ప్యాసేజ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్, దట్స్ అ పాయింట్. తర్వాత స్టేట్మెంట్ 3 కనుక చూసామనుకోండి, ది సెల్ ఆపరేట్స్ ఎట్ రిలేటివ్లీ హై టెంపరేచర్స్ లీడింగ్ టు లాంగ్ స్టార్ట్అప్. హై టెంపరేచర్స్ కాదు కదా, లో టెంపరేచర్స్ దగ్గర కూడా ఫంక్షన్ అవుతుందని కదా మనం చెప్పుకున్నాం. కాబట్టి ఏంటి అని అంటే దిస్ కాన్సెప్ట్ ఆల్సో రాంగ్, అది కూడా ఇన్కరెక్ట్ అనమాట. మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటి మాత్రమే, ఓన్లీ స్టేట్మెంట్ 1 ఒకటే కరెక్ట్. ఇలాంటివి అడుగుతున్నాడు క్వశ్చన్స్, 1 ఓన్లీ కరెక్ట్ కదా. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇక్కడ ఏమడిగాడు మనకి, ఎస్ హౌ మెనీ అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. పై వాటిలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటున్నాడు. పైన స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, స్టేట్మెంట్స్ విత్ రెఫరెన్స్ టు ద పాలిమెట్రిక్, ఎగ్జాక్ట్లీ ఓన్లీ 1 కదా. సో మనకి ఇక్కడ ఏమవ్వాలి, ఇది నన్ కరెక్ట్ కాదు. అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్. హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, అంటే ఓన్లీ 1 స్టేట్మెంటే కదా, ఓన్లీ 1 స్టేట్మెంట్ కదా. ఇక్కడ ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు. నో, రాంగ్. ఓన్లీ 1 స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. అలా కనుకైతే ఏ కరెక్ట్ అవుతుంది, ఓన్లీ 1 స్టేట్మెంట్ అని ఎక్కడ ఉందో అది కరెక్ట్ అవుతుంది. ఎందుకు అని అంటే
ఒకవేళ లేకుండా ఆప్షన్స్ కనుక మార్చాడు అనుకోండి, ఆప్షన్స్ డిఫరెంట్గా ఇచ్చాడు అనుకోండి, ఎలాగా ఆప్షన్స్ ఎలా ఇచ్చాడు అంటే స్టేట్మెంట్ ఇది కాకుండా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అన్నాడు అనుకోండి, ఏబిసిడి అని ఇచ్చాడు అనుకోండి, ఓన్లీ 1 కరెక్ట్, ఓన్లీ 2 కరెక్ట్, 1 and 2 కరెక్ట్, ఓన్లీ 3 కరెక్ట్, ఇలా ఇచ్చాడు అనుకోండి, దిస్ ఇస్ ద వన్. ఇక్కడ ఏమన్నాడు స్టేట్మెంట్ హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నాడు. అన్నప్పుడు ఓన్లీ మనకి ఇది ఒక్కటే కరెక్ట్ అవుతుంది. ఈ రెండు చూడండి, మెంబ్రెయిన్ యూజ్ ఇన్ ద సెల్, ప్రోటాన్స్ కాదు ఇక్కడ, ఎలక్ట్రాన్స్ కదా, ఎలక్ట్రాన్స్ కదా బ్లాక్ చేస్తుంది అనుకున్నా. తర్వాత సెల్ ఆపరేట్స్ ఎట్ రిలేటివ్లీ హై టెంపరేచర్స్ అంటున్నాడు. హై టెంపరేచర్స్ కాదు, లో టెంపరేచర్స్, ఇవే కదా మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఇది రాంగ్, ఇది రాంగ్, ఓన్లీ 1 కరెక్ట్, ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, దట్స్ ద వన్. ఇక్కడ ఆప్షన్స్ ఉంటే ఉన్నాయిలేండి, బట్ మనకి మన ట్యాగ్ ఇది, ఓకేనా. సో ఇవి మనకి మార్చి 1st ఉన్న చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. వీటిని 1-2 సార్లు వినండి. You will get a understand as well as then you will get a very good knowledge on this particular topic.